ఇక్కడ బీన్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొంచెం, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను. జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా కట్ చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఎర్రగడ్డలన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి పేస్ట్ చేశాను, ఆ పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా ఇక్కడ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం దూరగా వేయించుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 4 చిన్న టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. అవి వేసుకొని కొంచెం మిక్స్ చేశాను. నేను యూజువల్గా టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసి మూత పెట్టి ఒక కొన్ని నిమిషాల పాటు ఉంచేస్తాను. అలాగే అప్పుడు టమాటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి. మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటాలు కొంచెం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా చిన్నవి కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారా, బీన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ అడుగు ఏమీ అంటకుండా కొంచెం చిల్లీ పౌడర్ టేస్ట్కి తగ్గట్టు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 4-5 మినిట్స్ తర్వాత బీన్స్ కొంచెం హాఫ్ అంటే ఒక 70% కానీ లేదా ఒక 50% కానీ ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ తీసి వేసాను అనమాట. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకొని కూరనైతే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వదిలేయాలి. ఒక 6 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడికిపోతాయి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి నేను ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసాను స్టవ్ సిమ్లోనే. అంతే అండి, కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది.
ఈ కూర మనం రైస్లోకి, ఇంకా చపాతీలోకి, ఇంకా దోశలోకి కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన కూర అయితే చూపిస్తున్నాను, చూడండి ఎలా బాగుందో. నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. ఉంటాను. బాయ్ బాయ్.